ఫ్రెండ్స్, నేను మీ ఆద్యాని. టుడే స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై అన్నమాట. ప్రాసెస్ ఏంటంటే, ఒక పెద్ద సైజు ముక్కలు ఇవి. సో ఫ్రై చేస్తున్నాను. దీన్ని నేను ఒక 5 మినిట్స్ ముందే తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా ఊరపెట్టేసాను. 5 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇందుకు కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక 6 దబ్బ ఆనియన్ అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయ రుబ్బలు, కొంచెం అల్లం, అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాలు, కొద్దిగా ధనియాలు, అందులోనే ఒక దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు. ఆనియన్ ఇలా ఫుల్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదంతా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిషెస్ కి యాడ్ చేసి అప్లై చేసేయాలి. ఇలా వేసేసుకుని మొత్తం ఫిషెస్ అన్నిటికీ పట్టేలాగా మొత్తం బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. మొత్తం అన్నిటికీ బాగా పట్టించేసాను. ఒక 15 మినిట్స్ మినిమం పెట్టేసామంటే బాగా ఉంటాయన్నమాట. తర్వాత ఆయిల్ ఫ్రై చేద్దాం. బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఈలోపు ఒక చిన్న డిస్కషన్. లైక్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మరిన్ని వీడియోస్ చేసి పెడతాను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కారం కూడా తగినంత వేసుకోవాలన్నమాట. నేను మర్చిపోయాను, సో ఇప్పుడు వేస్తున్నాను. ఆ హీట్ అయిపోయింది. ఇలా వేసుకొని లో ఫ్లేమ్ లో అటువైపు ఇటువైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. కనీసం ఒక 6 to 8 మినిట్స్ పట్టిద్ది ఒకటి వేయడానికి. 2 మినిట్స్ కి ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పుకోవాలన్నమాట. వేయించుకోవాలి. ఫ్రై అవ్వాలన్నమాట 2 సైడ్స్. బాగా ఫ్రై అయిపోయింది, అంటే ఆయిల్ కూడా కూడలు రావట్లేదు చూడండి. 2 సైడ్స్ అన్నమాట. ఇంకా మనం తీసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. అన్నిటినీ వేపేసాక తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. చూడండి ప్లేట్ ఎంత నిండుగా ఉందో. టేస్ట్ బాగా వచ్చింది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.